ఈరోజు మా ఇంట్లో నెట్ ప్రాక్టీస్ చేస్తుండు మా వాడు లోపల. ఎందుకంటే నిన్న మొన్న వాడు నేను నెట్ దొరకలేదు కాబట్టి వాడు ప్రాక్టీస్ అవుతున్నా పోతున్నా అని చెప్పిండు. ఏడు పోతున్నా నాకు తెలియదు. వాడు ఈరోజు వస్తే నేను ఇంట్లో అన్న డాడీ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా, మా ఫ్రెండ్స్ ఉన్నారు నెట్ ఇక లోపల మీకు లోపల మావాడు లోపల ఉంటాడు. ఒక హెల్మెట్ పెట్టుకుని ప్యాంట్ కట్టుకుంది కదా. నేను అనుకున్నా రోజు బయట ఆడుతుండేమో నేను అనుకున్నా. ఇది హాల్లో వాడు బౌలింగ్ పిల్లాడు ఉన్నాడు. మనకంట ముస్తఫా ఇంట్లో మొబైల్ ఆడు ఇంత మొదలున్నాడు. ఇగో మొత్తం సామాన్ జరిపి మొత్తం ఇగో ఆ బెడ్రూమ్ అది గ్రీన్ మ్యాట్ వేసిండు. 15 రోజుల నుంచి ఇళ్ళని ఆడుతున్నట్టు. నేను అనుకున్నా బయట ఆడుతున్నా నేను అనుకున్నా. గ్రీన్ మ్యాట్ వేసిండు. లెఫ్ట్ హ్యాండర్ వాడు. బ్యాటింగ్ హెల్మెట్ మొత్తం ఇల్లు మొత్తం సాఫ్ చేసేసిండవు, అన్నీ సాఫ్ చేసిండవు. ఎక్కడెక్కడ సామాన్ నూకేసిండవు. ఇది బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండవాడు. బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తుండు. అన్నీ వీళ్ళ బాల్స్ వీళ్ళ జిల్లా అన్నీ దీంట్లో బాల్స్ అన్నీ జమ చేసిండు. అన్నీ 40 బాళ్ళు ఉన్నాయంట. నేను అనుకున్నా రోజు బయట ఇంటి మూట ఆడుతుండేమో అని అనుకున్నా. నేను ఇంటి మూట కాదు, వాడు ఈ రూమ్లో ఆడుతుండు. కనిపిస్తుందా వాడు ఈ రూమ్లో ఆడుతుండ? కనిపిస్తుందా మీ అందరికి? మిస్ అయింది బాల్. డైలీ ఇలా ఆడుతున్నాడు. నేను అనుకో బయట ఆడుతున్నా అనుకున్నాను. నేనైతే డిఫెండ్ ఆడుతున్నాడు. నేనైతే డైలీ అనుకున్నా బయట ఆడుతుండే అనుకున్నా. నేను వాళ్ళు లోపల ఆడుతున్నాను. గోడలు మొత్తం పొలగొట్టిండు, అన్నీ మూలలు అన్నీ వలిగిపోయినాయి. ఇక రేపటి నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకంతా బయట ప్రాక్టీస్ చేపిస్తా. ఇంటి కూడా సీసీ రోడ్ ఉంది కాబట్టి సీసీ రోడ్ బండ్లు ఏం రావు ఎక్కువ. లేకపోతే నెట్ కానీ పోయి ప్రాక్టీస్ చేపిస్తాను ఇతనికి. ఇక్కడ ఈ పిల్లవాడు వీళ్ళంతా గ్యాంగ్ వీళ్ళదే గ్యాంగ్ అనిపిస్తుంది. వీళ్ళంతా మావాడు, చిన్నోడు, పెద్దోడు. వీడేమో మా మనకంట అబ్బాయి పేరు బాగా చేస్తాడు. ఈ కార్తికేయ వాళ్ళ తమ్ముడు అందరూ మౌన్కి ఇవందరూ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎనన్ బిందెలంట 40 బాల్ ఉంటాయి. ఇలా 8 బిందెలు ఆడుతుందంట. నేను నమ్మలే. నేను ఈరోజు నేను వచ్చి చూసినా కాబట్టి బాల్స్ మంచి. బయట అయితే షార్ట్లు కొట్టచ్చు. ఇక్కడ ఇండ్లు కాబట్టి